ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటే ఇది కొద్దిగా మైల్డర్ వెరైటీ. ఇది కొంచెం ఈజీ దీన్ని ట్రీట్ చేయడం. ఇది ఇడియోపతిక్ అంటే దాని మీనింగ్ మెడికల్లో కారణం తెలియని స్కోలియోసిస్ అంటాం. దీనికి కారణాలు తెలియవు ఎందుకు వస్తాయన్నది. ఇది 2 రకాలు. ఒకటి 2 నుంచి 6 ఏళ్ల లోపల వస్తుంది. దీన్ని ఇన్ఫెంటైల్ స్కోలియోసిస్ అని కానీ జువెనైల్ స్కోలియోసిస్ అని కానీ అంటాం. ఇది కానీ గమనిస్తే చాలా ఈజీగా దీన్ని మనం ట్రీట్ చేయవచ్చు. ఇందాక చెప్పాం పట్టీలు వేసి, ఇప్పుడు చూస్తున్నారు మీరు టీవీలో, ఇటువంటి పట్టీల వలన బెల్ట్స్ వలన వేసి దీన్ని రక్షించవచ్చు. మీరు ఇందాక స్క్రోల్ చేస్తే మీకు కనపడుతుంది, ఒక పాపకు మేము ట్రీట్ చేస్తున్నాం, ఈ బెండ్ ఉన్న పాపకు ఈ పట్టీ వేసి. ఇది ఇన్ఫెంటైల్ అండ్ జువెనైల్ స్కోలియోసిస్ అని. 2వ రకం 8, 9, 10 ఏళ్లలో వచ్చే స్కోలియోసిస్. అది అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటాం. అడాలసెంట్ అంటే ఈ వయసులో వచ్చే ఉన్న పిల్లల్ని అడాలసెంట్స్ అంటారు. ఇది కొద్దిగా కనుక్కోవడం కష్టం. ఎందుకు కష్టం అంటే ఈ పిల్లలు ఇప్పుడు మీరు చూస్తున్న స్కోలియోసిస్ అది అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్. యూజువల్లీ మన పిల్లలు 8, 9, 10 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్లే బాత్రూంలో వెళ్ళి స్నానం చేయడం, బయటకు వచ్చి వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఇందాక చెప్పాను, ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి, ప్లస్ ఈ పిల్లలకు మన దేశంలో ఈ స్విమ్మింగ్ అది తక్కువ కాబట్టి గమనించడం కష్టమైపోతుంది. ఈ స్లైట్ వంకర్లని ఆ విధంగా మిస్ అవుతుంది ఈ అడాలసెన్స్లో వచ్చే స్కోలియోసిస్లో. ఈ స్కోలియోసిస్ని ఇడియోపతిక్, సో ఇన్ఫెంటైల్ స్కోలియోసిస్, జువెనైల్ స్కోలియోసిస్, అడాలసెంట్ స్కోలియోసిస్, ఈ 3 ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటాం. వీటిలో కారణం తెలియదు.